అన్నామలై బీజేపీ చీఫ్ ఆఫ్ తమిళనాడు ఆల్మోస్ట్ గణపతి పి రాజ్కుమార్ని డిఫీట్ చేసేంత పొజిషన్కి వెళ్ళాడనే చెప్పాలి. కానీ హిందుత్వ విధానము నార్త్ సైడ్ ఉన్నంత విధంగా సౌత్ సైడ్ అంత ఉండదు. ఎందుకంటే బేసికల్గానే హిందుత్వంతో ఉన్నప్పటికీ కూడా ప్రాంతీయ విధానం మీద తమిళనాడు చాలా అధికంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారిని వేరే వాళ్ళు వచ్చి రూల్ చేయడం అన్నది వారికి బహుశా నచ్చకపోవచ్చు. దానివల్లే బీజేపీ చీఫ్ తమిళనాడు అయినటువంటి తమిళనాడుకి చీఫ్ అయినటువంటి అన్నామలై ఓడిపోవడంలో అది ప్రధాన భూమికి పోషించింది. బట్ నెక్స్ట్ హవా అయితే చూపించారు, బీజేపీ ఉనికికి అవకాశాన్ని కూడా కల్పించారు. 2026 ఎన్నికల్లో ఆల్మోస్ట్ అద్భుతాలు కూడా చేయవచ్చు అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఇదైతే ఓటమి కాదు, తనకి ఎక్కడెక్కడ వీక్నెస్లు ఉన్నాయా అని తెలుసుకునే అవకాశం కూడా లభించిందనే చెప్పచ్చు. ఇక పైనుంచి వారికి ఏ విధమైనటువంటి సపోర్ట్ లభిస్తుందో తెలియదు. కానీ ఒకవేళ సపోర్ట్ కనుక లభించినట్లయితే నెక్స్ట్ ఎన్నికల్లో బోని కొట్టవచ్చు అని చెప్పి ఖచ్చితంగా మాత్రం చెప్పొచ్చు అనమాట. బీజేపీకి ఇది ఒక మంచి అవకాశం.